వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండేశ్వరి గారి జన్మదిన వేడుకలకు అక్కడ నాయకులు అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొండ సుష్మిత పటేల్ గెస్ట్గా వచ్చి తాను ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాకుండా బహిర్గతంగా మీడియా ప్రతినిధులను పిలిచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలోనికి ఈ పార్టీలో త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి. పార్టీ కోసం కుటుంబాన్నే ప్రాణ త్యాగాలను ఒడిగట్టిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అలాంటి కుటుంబంలో నాయకత్వ లోపం కొంచెం ఉందని తెలిసి ఈ పార్టీని బలోపేతం చేయడానికి ఒక శక్తిగా ఒక వ్యక్తి రూపంలో వచ్చిన లీడరే రేవంత్ రెడ్డి అన్న. అలాంటి రేవంత్ రెడ్డి అన్న బొమ్మతో మీ అమ్మ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచినారు. అలాంటి సిచ్యువేషన్ మీరు దగ్గర నుండి చూసి ఈరోజు అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో స్పందించడం చాలా బాధాకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది వీరాభిమానులు ఉంటారు. మీ అమ్మను మీ నాన్నను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ఎక్కడికి పోయినా ఆ ఆదరణ అభిమానుల నుంచి దొరుకుతుంది. ఎందుకంటే పార్టీకి ఉన్న ఫాలోవర్స్ అట్లుంటారు. నీవు మీ అమ్మ మీ నాన్న పెంపకంలో డబ్బులో మునిగి తేలవచ్చు. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు అయ్యో మా ఎమ్మెల్యే బిడ్డ కదా అని నేను గౌరవించవచ్చు. ఇవన్నీ చూసినాక నీకు ఇదే అదునుగా అయ్యగా మేమే అధికారులం, మేము ఏం మాట్లాడడం చెల్తుందని మాట్లాడడం చాలా ఊరులల్లా ఒక 15-16 సంవత్సరాల అమ్మాయి కూడా మాట్లాడేటప్పుడు పద్ధతిగా మర్యాదగా మాట్లాడుతుంది. నువ్వు ఇంత సిటీ నుండి నువ్వు నేర్చుకున్న జ్ఞానం జీరో, నీకు జ్ఞానం లేదని తెలిసిపోయింది. గతంలో కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను, మాకు అభిప్రాయం అవసరం లేదు, సరేలే అనుకున్నాను. నీకు 35 సంవత్సరాలు అన్నావు, 3, 8, 11 సంవత్సరాల అమ్మాయికి ఉన్న జ్ఞానం నీ దగ్గర లేదు. సుష్మిత పటేల్ నేర్చుకో. అది కాదు, నువ్వు బేషరతుగా నీ పట్ల మాట్లాడడం మాకు అవసరం లేదు. మా రేవంత్ రెడ్డి గారిని అన్నందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మీ మమ్మీ సురేఖ మేడం గారు కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి రిప్లై క్షమాపణ కోరాలి. సరే మంచో చెడో వాళ్ళ వారసురాలు, నీకు తెలుసో తెలియక మాట్లాడింది, సర్లే అన్న ఇది ఒక్కసారి నా ముఖం చూసి క్షమించండి అని చెప్పేసి అనాలి. కానీ అతి వినయంగా అతి తెలుగు ప్రదర్శిస్తూ ఆమెకు నాకు సంబంధం లేదు, అన్ని విషయాల్లో సంబంధం ఉంటుంది. నిన్ను ఒక ఇంటికి ఇచ్చినా ఈ ఇంటి పేరు పెట్టుకోవడానికి సంబంధం ఉంటుంది. మాకు కొన్ని విషయాలు మాట్లాడక తప్పదు, కానీ మాకు అవసరం లేదు. బేషరతుగా మీరు బయటకు వచ్చి సుష్మిత పటేల్ అనే నువ్వు బయటకు వచ్చి ఏకవచనంతో మాట్లాడిన మా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పట్ల దురుసుగా ప్రవర్తించిన నీవు క్షమాపణ చెప్పకపోతే
బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నువ్వు పదే పదే అంటున్నావు కదా, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారిని రాజీనామా చేయించు, నేనే ఎమ్మెల్యే అవుతున్నావు కదా. నిజంగా నీకు మీ కుటుంబం పట్ల నమ్మకం ఉంటే మీ మమ్మీని తూర్పు నియోజకవర్గంలో రాజీనామా చేయించి మళ్ళీ మీరు ఇండిపెండెంట్కి వెళ్తారా, బీజేపీలోకి వెళ్ళి వెళ్తారా, బీఆర్ఎస్కి వెళ్ళి వెళ్తారా, మీరు ఏ విధంగా గెలవండి. అప్పుడు నువ్వు ప్రశ్నించు. నిజంగా మీ మీద మీకు నమ్మకం ఉంటే, నువ్వు పథకాల్లో గెలుతావని నమ్మకం ఉంటే, మీ కుటుంబం బాగా బీద ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, వివిధ కొంతమందికి న్యాయం చేయవచ్చు. ఆ నమ్మకం మీకుంటే, ప్రజలు మీ వైపు ఉన్నారని నీకు నమ్మకం ఉంటే, మీ మమ్మీని ఏ కాన్స్టిట్యూన్సీలో గెలిచిందో ఆ కాన్స్టిట్యూన్సీకి రాజీనామా చేసి నువ్వు గెలిపించి మాట్లాడాలి. బేషరతుగా మా రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.